దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5 సంవత్సరాలైంది క్రిస్మస్కి ఇక్కడ అటెండ్ అయ్యి. 5 సంవత్సరాలు రాలేదు, ఇది 6వ సంవత్సరం క్రిస్మస్ ఆరాధనలో. అనగా ఇంకో రకం చెప్పాలంటే దీవెన వచ్చిన తర్వాత రాలేదు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ ఆరాధనలో దీవెన వచ్చిన తర్వాత రాలేదు. వర్క్ ఎక్కువైందమ్మా. తర్వాత అంటే క్రిస్మస్కి ఎక్కువ గుడివాడ వెళ్తున్నాం ఉన్నాం, అక్కడ సంఘాల్లో వాడబడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు కృప మేరకు దైవజనుల యొక్క ప్రోత్సాహము ఈ విధంగా ఆశీర్వాదకరంగా నడిచింది. అయితే నన్ను ఎక్కువగా అంటే నా యొక్క బంధకాలలో, నా యొక్క శ్రమల్లో నాతో పాటు నన్ను ఉండి వెన్ను తట్టి నడిపించినటువంటి దైవ సేవకులు, మన యొక్క దైవ సంఘం, మన సంఘమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినము ఈరోజు ఇక్కడ ఉండటము చాలా ఆశీర్వాదకరము. అయితే నేను ఒక్కడే కనపట్టలేదేమనుకున్నాను, కానీ మన మగపిల్లలు కూడా కనపట్టలేదు ఇంటమ్మా. చాలామంది కనపడకుండా ఉన్నారు. సరే, దేవుడి యొక్క కృప. బాగా పనులు ఎక్కువైనాయి వాస్తవానికి అందరికీ కూడా. ఆ యొక్క బడలేక ఉన్నదని తలుస్తాను. అయినప్పటికీ కూడా మనం సమయం ఇస్తే దీవించబడతాం. ఎట్లా చెప్పగలమంటే మీరు నన్ను చూస్తూ ఉన్నారు కాబట్టి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. ఈ మధ్య ప్రభుత్వం వారు కూడా ఇద్దరు పిల్లలనే కాన్సెప్ట్ నుంచి కొంతగా సడలింపు ఇచ్చారు. తెలిసిందాక సడలింపు ఇవ్వబోతూ ఉన్నారు. అంటే 2 కంటే ఎక్కువ మందిని కానండి అంటున్నారు. ఇక ఒకవేళ 3 ఉంటే 35 కేజీలు బియ్యం ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు రాబో దినాల్లో. ఎందుకు అంటే ఎక్కడ చూసినా కూడా ఈ 3 సంవత్సరాలు అంటే దాదాపుగా 94 నుంచి ఇద్దరు పిల్లలు అనుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడేమైపోయింది అంటే ప్రతి 10 మంది జనాలు ఉంటే అందులో 18 సంవత్సరాల లోపు వాళ్ళు ఇద్దరే ఉంటున్నారు. 18 నుంచి 60 సంవత్సరాల వాళ్ళు నలుగురు ఉంటే 60 సంవత్సరాలు పైబడిన వారు 3 ఉంటున్నారు. అనగా ఒక రకంగా చెప్పాలి అంటే ముసలోళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆ ముసలి వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి కూర్చో ఉంటున్నాం. అదేంటన్నా అందరూ ముసలివాళ్ళమేనా అంటే అందరూ కొంతమంది యవనస్తులు ఉన్నారు, కానీ మేమైతే ముసలివాళ్ళం అయిపోయినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెల్లి అట్లా చూస్తూ ఉంది, మమ్మల్ని ముసలివాళ్ళు అంటారా అని. నా ఉద్దేశం ఏమంటే దేవుడికి సమయం ఇవ్వలేకపోతే ఆరోగ్యాన్ని బట్టో అనారోగ్యాన్ని బట్టో కదా నాన్న, ఆ విధంగా ముసలితనం అంతే తప్ప మనం అందరం యవనస్తులమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా చాలా దినాల తర్వాత దైవ సేవకులు అదేవిధంగా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరొక మారు ఈ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభదినము నాకెంతో ఇష్టమైనటువంటి ప్రియ సంఘంలో ఉండి మీతో పాటు కలిసి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము, అవకాశంగా నా మటుకు నేను భావిస్తూ, నన్ను ఎంతగానో ప్రేమించి ఆహ్వానించినటువంటి మన యొక్క స్థానిక దైవజనులు రెవరెండ్ సుందరరావు గారికి, అదేవిధంగా అమ్మకు, మరి విశేషంగా చిన్నవాడు వయసులో కానీ ఈ మధ్య నేను చక్కగా వారి యొక్క యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. వాక్యాలు మాట్లాడేవన్నీ కొద్ది కాలంలోనే చక్కటి వాక్యాలను అంశాల వారీగా మీకు బోధిస్తూ ఈ విధంగా దేవుడిలో వాడబడుతూ రాబో దినాల్లో చక్కగా పరిచర్యలో దేవుడు వాడుకోబోతున్నటువంటి మన యొక్క దైవజనులు పాస్టర్ జీవన్ కుమారయ్య గారికి, అదేవిధంగా చెల్లికి, వారిరుకు కూడా శుభములు తెలియజేస్తూ, మరి విశేషంగా మా యొక్క తల్లిగారు వెనకాల కూర్చున్నారు. వారు ఎక్కడున్నా గుర్తుంటారు. ఎందుకంటే మా అమ్మమ్మ తర్వాత నన్ను ఎక్కువగా ఆదరించేది, పలకరించేది అమ్మనే. చక్కగా పలకరించి ఎప్పుడు వచ్చినవయ్యా అంటది. ఆ తర్వాత నేను రాకున్నా ఫోన్ చేసినా నా యొక్క క్షేమ సమాచారం మాత్రం అమ్మ ఎప్పుడు అన్నని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. అమ్మకు అదేవిధంగా ప్రియులైన మీ అందరికీ కూడా పేరు పేరున శుభములు, వందనాలు తెలియపరుస్తూ మరొక మారు క్రిస్మస్ శుభములు చెప్పుకుంటూ మన యొక్క వాక్యదానంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చిన్నతల్లిగాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. నాకు అనిపిస్తూ ఉంది, ఎట్లాగూ యవ్వన దశ లేదు మధ్యలో ఉన్న వాళ్ళకేమో పెళ్ళిళ్ళు చేసేసాం, పెద్ద బాధ్యతలు అప్పచెప్తే ఇద్దరు పిల్లల్ని వేసుకొని కూర్చుంటా ఉన్నాం. మేమంటే మంచివాళ్ళం కాబట్టి మీరు చెప్పినట్టు విన్నాము, పడుకోమంటే పడుకున్నాము, నుంచోమంటే నుంచోమను, ఆడుకోమంటే ఆడుకున్నాం. చాలా కాలం జరిగిపోయింది. ఇప్పుడు మా పిల్లలు మేము చెప్పినట్టు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే మేము వింటున్నాం. వాళ్ళు పడుకోమంటే పడుకుంటున్నాము, వాళ్ళు లెగమంటే లెగుతున్నాము, వాళ్ళు తిరగమంటే తిరుగుతున్నాము. మాటలు రాని వాళ్ళు కూడా సైగలతో శాసిస్తూ ఉన్నారు మమ్మల్ని. అయితే
ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అనుకరించడం తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏరా నీకేమైనా వెసులుబాటు వచ్చిందా కొంచెం? అంతేనా? నేను చెప్పింది కరెక్టేనా? లేకపోతే వెసులుబాటు ఉందా జ్యోతమ్మ? ఆడపిల్లలు కదా, ఒకవేళ మీకేమైనా కొంత సమాధానము అంటే మాకంటే ఎక్కువగా పొందుకుంటున్నారు అనుకో, ఏ భేదం లేదు. ఆడపిల్లోడైనా మగపిల్లోడైనా వాడు చెప్పినట్టు మనం వింటమే తప్ప మనం చెప్పినట్టు వాళ్ళు వినే పరిస్థితి లేదు ఇప్పుడు. అయినప్పటికీ అదే దీవెన. ఎందుకంటే వాళ్ళు పెరిగితేనే మనకి నెక్స్ట్ ఎవరి పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు అయిపోయారు, దూర ప్రాంతాల్లో చదువుతున్నారు. కాబట్టి చింతలు వాళ్ళు త్వరగా అంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి వయసునందును జ్ఞానమందును పెరిగి ఈ డోలకు కొట్టి ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఎందుకంటే ఒకే ఒక చిన్నపిల్ల ఉంది కదా ఇప్పుడు చర్చి మొత్తంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒక్కరవే 100 మందితో వచ్చువు గాక. దేవునికి స్తోత్రం. వాడొకడు ఉన్నాడు చిన్నోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా ఇబ్బంది పెడుతున్నారమ్మా, మేము చెప్పుకోలేకపోతున్నాం. మీరేమో అప్పుడు ఈపి మీద ఒకటి కొడితే అన్నీ సెట్ అయిపోయాయి. ఇప్పుడు ఎవరిని కొట్టాలో తెలియట్లా, వాళ్ళే మమ్మల్ని కొడతా ఉన్నారు. 2 తరాలతో ఇబ్బంది పడుతున్నాం. మనం పెద్ద తరంతోనే ఇబ్బంది పడుతున్నాము, చిన్న తరంతో ఇబ్బంది పడుతున్నాం. మాదొక మధ్య తరగతి తరం, ఎవరికి చెప్పలేని తరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే మంచిది. చిన్నడా నేను ఇట్లా నుంచో అయితే చెప్పలేను. ఓకేగా, డివిషన్ తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తప్పుగా అనుకోబోకండి. తమ్ముడు మంచి ఏర్పాట్లు చేశాడు, కానీ అక్కడ నుంచి ఉంటే నాకు కట్టేసినట్టు అయిపోతుంది, నేను మాట్లాడలేను. అందులోనూ మీరు నన్ను చూస్తూ ఉన్నారు, నాకు తిరగటం అలవాటు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. అయితే తమ్ముడు చేసేటువంటి ప్రయత్నం మాత్రం చాలా మంచిది. ఎందుకంటే నా మటుకు నేను కూడా మీతో పాటు ఆరాధనలో పాల్గొన్నట్టుగా ఈ అవకాశాన్ని చూస్తూ ఉన్నా. సండేస్ ఒకసారి కాకపోయినా ఒకసారి. ఏంటన్నా? ఓకే. దూరంగా పెట్టేశారా, అంతా కనపడతా ఉంటాం. ఇంకా ఏం కదా. సరే, దేవునికి స్తోత్రం కలుగులాక. హల్లెలూయా. చక్కటి వాక్య భాగాలు చదువుకున్నాం. ప్రతి సంవత్సరం చదువుతూనే ఉన్నాం, మధ్యలో కూడా చదువుతూనే ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూమి మీద నరావతారిగా వచ్చారు అనే విషయము అనేక సందర్భాలు. ఇక క్రిస్మస్ గురంటే ఇప్పుడు చినితలిగాడు వచ్చాడు, వాడైతే నెలల తరబడే వచ్చాడు. వీళ్ళందరూ ఇప్పటి నుంచే వింటూ ఉన్నారు. ఈ వయసు వరకు వింటూనే ఉన్నాము. అనేక సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ధ్యానాంశాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా కొత్త ధ్యానాంశాలు ఆ విధంగా మన జీవితాల్లో వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఎన్ని అంశాలు వచ్చినాయో అదే క్రిస్మస్ వాక్యము, అదే దీవెనకరమైనటువంటి వాక్యం చేత. అలాగనే వాక్యము ఒకటే, కానీ దాని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి వివరణలు అనేక మంది దైవజనుల ద్వారా మనం వింటూ ఉన్నాము. మరొక సందర్భంలో, ఈ సందర్భంలో కూడా ఇదే వర్తమానం ఒకటే, కానీ చెప్పే విధానము దైవజనుని బట్టి, ఆ పరిస్థితిని బట్టి మనం నేర్చుకునేటువంటి విధానంలో మార్పులు ఉంటున్నాయి. కానీ అంతిమంగా క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి అంటే, క్రిస్మస్ అనగా చాలామంది ఏమంటున్నాము, యేసుక్రీస్తు ప్రభువుల వారి పుట్టినరోజు అంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే బైబిల్ దీని గురించి వివరణ ఇచ్చింది. ఏమని అంటే, ఆయన ఆదియు అంతమై ఉన్నటువంటి దేవుడు. ఆదిలో ఉన్న దేవుడు ఆయన, మొదటగా ఆయనే ఉన్నాడు, అంతం కూడా అయినటువంటి వాడు. అంటే సృష్టిని సృష్టించిన వాడికి పుట్టినరోజు ఏంటంటే ఉండదు కదా. కాకపోతే నరావతారిగా వచ్చారు అనేటువంటి సూచన బట్టి మనం యొక్క యేసుక్రీస్తు ప్రభువారి బర్త్డే లేదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టినరోజు అని చెప్పి, ఆ క్రిస్మస్ అనే దానికి నిజమైనటువంటి అర్థం ఏమంటే, క్రీస్తు అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తు యొక్క ఆరాధన. అందరం కలిసి ఒకరోజు చేసుకోవటానికి వీలుగా బైబిల్ పండితులు క్రీస్తు మానవ రూపంలో వచ్చినటువంటి ఆ కాలాలను లెక్కించి ఆ యొక్క పెద్దలందరూ కలిసి డిసెంబర్ 25వ తారీఖు అని ఇదమిద్దంగా చెప్పి అందరం కలిసి ఆ రోజున ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కాలం మారిపోయి కేకులు మాత్రమే కట్ చేసే స్థితికి కొంతమంది వెళ్ళిపోయినాము. అయితే కేకులు, బట్టలు ఇవన్నీ కాదు, కానీ క్రీస్తును ఆరాధన చేసే ప్రతి దినము మన జీవితాల్లో క్రిస్మస్సే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అట్లాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు కూడా ఒకసారి చదువుకొని ఆ తర్వాత వాక్యదానంలోకి వెళ్దాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై
ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, జీవంగల మా దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి దినం ప్రపంచవ్యాప్తంగా తండ్రి ప్రభ నీ బిడ్డలుగా పిలువబడినటువంటి వారు అయా ప్రభ ఈ దినం క్రిస్మస్ జరిపించుకుంటూ నాయన ఆయన యొక్క పుట్టినరోజు శుభములని ఒకరికొకరిని తండ్రి ప్రభ శుభములు తెలియపరుచుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనములు స్తోత్రాలు. సార్వత్రిక సంఘములు అయా తండ్రి ప్రభ మీరు ఎంచుకున్నటువంటి స్థానిక సంఘములు అన్నిట్లో కూడా ఈ దేశము ఆ దేశం అనేది తేడా లేదు ప్రభు, ఈ జాతి ఆ జాతి అని లేదు, అందరం కలిసి ఈ దినం ప్రభ మిమ్మల్ని ఆరాధించిన ఇంటుండగా ప్రభు ఆ ఆరాధన ద్వారా మీరే మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి సంవత్సరం ప్రభ మమ్మల్ని పురుకొల్పుతూ ఉన్నావు. మీ యొక్క ఈవుల ద్వారా ప్రభ మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చావు తండ్రి. మీకు వందనములు స్తోత్రాలు. ఈ దినము కూడా తండ్రి ప్రభ ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన్ని నాయన మీ మాటల గురించి నాయన తండ్రి ప్రభ మేము ఎంతగానో ఆశపడుచు ఉన్నాము కనుక తండ్రి మీరే మాతో మాట్లాడండి, మీరే నాతో మాట్లాడండి, మీరే మా అందరితోనూ మాట్లాడండి. ఈ యొక్క క్రిస్మస్ శుభదినమున ప్రభ నాయన మాకు క్రీస్తు వలె రూపాంతరం చెందుట్లో మరొక ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చి దేవుని కృపకు తండ్రి ప్రభ మేము ఏ విధంగా పాత్రలుగా ఉండాలనో అయ్యా హెచ్చరించండి, సరిచేయండి, దీవెనివ్వండి ప్రభ. మీ లేఖనాల వెలుగులో మా జీవితాన్ని మార్చుటకు మరొక ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం పొందుకుంటకు ఈ దినము మీ మాటల ద్వారా మా అందరితో మాట్లాడి మీరే మమ్మల్ని సరిచేసి తండ్రి మా అందరితో కూడా స్పష్టంగా మాట్లాడి ఆత్మీయ జీవితంలో ప్రభ మమ్మల్ని బహుగా దీవించి తండ్రి ఈ కొద్ది సమయం ప్రభ మీరే మా అందరితో మాట్లాడి దీవెనకరంగా అయినటువంటి మాటలతో మా జీవితాలను ఉజ్జీవింప చేయమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుకొని పొందింటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మయ్య ఇక్కడ కొద్ది ఫ్రీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండుగ కాకపోతే ఈ దేశము ఆ దేశము అనేటువంటిది లేదు. ఒక 2-3 దేశాలు ఉన్నాయి. వాళ్ళు ఏ మతాన్ని కానీ లేకపోతే ఏ ఆరాధన కానీ చేయరు. అనగా చైనా, రష్యా లాంటి దేశాలు అక్కడ కూడా ఇవాళ ఆరాధన జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మతానికో జాతికో సంబంధించినటువంటి వ్యక్తి కానే కాదు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు కనుక అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని పరిస్థితులలో కూడా ఈరోజు ఆరాధనలు జరుగుతూ వచ్చాయి. మనం చెప్తున్నట్లుగానే అనేక సందర్భాలు ఆరాధనలు చేసుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా ఆరాధన చేస్తూ ఉన్నాం. అంతే కదమ్మా. కొద్దిసేపు అయితే తెల్లవారిపోతుంది. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మనకు ఉంటాయి, చక్కగా తింటాం, ఫ్రెండ్స్ వస్తారు, వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పట్లాగానే క్రిస్మస్ని మనము పూర్తి చేసుకుంటూ ఉంటాం. అవునా? అంతే కదమ్మా, పూర్తి చేసుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమయం ఎప్పుడైపోతుందా అని మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు ముందుగానే చెప్పాను, ఇంతకు ముందంటే చక్కగా ఒక సమయం ప్రకారం వెళ్ళేవాళ్ళం. పంచాయతీలకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు సమయం లేదు. మాకు వచ్చే గైడ్లైన్స్ అట్లా వస్తున్నాయి. మాకు వచ్చేది ఏమంటారు, ఏ పని చెప్పినా కానీ వాళ్ళు సమయం లేకుండా చెప్తున్నారు, మేము కూడా సమయం కొట్టి పోతా ఉన్నాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఆ తర్వాత నన్ను అనొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తా ఉంటాను, మీరు ఉంటామనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మనం ముందుకు పోదాము. మత్తయి సువార్తలోకి వెళ్ళాం, చదువుకున్నాం. ఎప్పుడు చూసినా కూడా ఏమంటారు, జ్ఞానులు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కగా ఎక్కడున్నారు, ఒక ఇంటిలో ఉన్నారు. సాంబ్రాణి, బంగారము, బోళమును తీసుకొని వచ్చారు, కానుకలు సమర్పించారు. మరియమ్మ తల్లివారిని చూశారు, యేసయ్యను పూజించారు. ఇంతే కదమ్మా ఎప్పుడు చూసిన క్రిస్మస్. కాబట్టి ప్రతి సంవత్సరం మనం ధ్యానిస్తూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరము ఒక్కసారి, అంటే ఇన్ని విషయాలు కాదు కానీ ఒక్క విషయాన్ని మాత్రమే ధ్యానిద్దాం. ఒక్కటే విషయం. ఎక్కువ సమయం కూడా చెప్పను కానీ చాలా తక్కువ సమయం చెప్తాం.
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తక్కువ సమయం అంటే అబద్ధం కాదు, కానీ వారికి అది తక్కువ సమయంగా అనిపిస్తుంది, అది మీకు ఎక్కువ సమయంగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటో చలి, దాదాపుగా నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు క్రిస్మస్ రోజు జల్లు పడ్డప్పుడు నేను చూడలేదు చిన్నవాడ. మీరు ఎవరైనా చూసినారేమో నాకు తెలియదు, కానీ చూసారమ్మా? క్రిస్మస్ రోజు జల్లు పడటం, వాన రావటం. అసలే మేము సైనస్ వాళ్ళం, మాదొక బ్యాచ్ ఉంటుంది సైనస్ బ్యాచ్ అని. ఇదేమిటి అంటే ఎండ ఇస్తేనేమో ముక్కులు తేరువుగా ఉంటాయి, చలి కానీ వర్షం కానీ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మా ముక్కులు మూసుకుపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెక్క ప్రకారం ముక్కు మూసుకుపోవాలి వాళ్ళ, నాది కూడా. మధ్యాహ్నం రాత్రిపూట అట్లా అనిపించింది, అదేమిటో తెలియదు. ఇక్కడికి వచ్చే వరకు నిజంగానే మూసుకుపోయే ఉంది. దేవునికి స్తోత్రం, త్వరగానే ముగిద్దాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడిప్పుడు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్లా సైనస్ ప్రాబ్లం కూడా దేవుడు తీర్చేశాడు. అంటే నేను అనుకున్నాను ఈ సైనస్ ఉంది, చలి ఉంది, అందులో మీకు చలి పెడుతుంది, ఏదో చెప్పేసి ముగిద్దాం అనుకున్నాను, కానీ సైనస్ క్లియర్ అయిపోయింది. నన్ను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. నాకు చలి తగ్గించిన దేవుడు మీకు కూడా చలి తగ్గిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువుల వారు జ్ఞానులు వచ్చినప్పుడేమో ఎక్కడున్నారు? ఇంటిలో ఉన్నారు. గొల్లలు వచ్చినప్పుడు ఎక్కడున్నారు? పశువుల తొట్టిలో, పశువుల పాకలో ఉన్నారు. అంతకుముందు దూతలు వచ్చినప్పుడేమో పశువుల పాకలో ఉన్నారు. అదేవిధంగా దూతలు ఎప్పుడు వచ్చారా? ఆయన పుట్టినప్పుడే కదా. త్రోవలో ఉన్నప్పుడేమో దూతలు వచ్చారు. అదేవిధంగా గొల్లలు వచ్చినప్పుడేమో పశువుల పాకలో ఉన్నారు. ఇప్పుడు జ్ఞానులు వచ్చేసరికి ఒక ఇంటిలోనికి మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంటిని గురించి మాట్లాడుకుందాం ఇవాళ. ఏ ఇంటిని గురించి? యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ ఇంట్లోకైతే మార్చబడ్డారు, ఆ ఇల్లు ఏమిటి? ఆ ఇంటి యొక్క సంగతులు ఏమిటి? క్రిస్మస్ దినాల్లో యేసయ్యను గురించి ధ్యానించే అనేకమైనటువంటి అంశాలు మనం వింటూనే ఉన్నాం. ఒకసారి జ్ఞానుల గురించి ధ్యానించాం, ఒకసారి నక్షత్రముల గురించి ధ్యానించాం, ఒకసారి గొల్లలు వారు చేసినటువంటి భక్తిని గురించి ధ్యానించాం, ఒకసారి దూతల గురించి ధ్యానించాం, ఒకసారి హేరోదు రాజు కలవరపడటాన్ని ధ్యానించాం. అనేకమైనటువంటి అంశాలు. మరికొన్ని అంశాలేమో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారనేటువంటి అంశాలన్నింటినీ ధ్యానించాము. ఇప్పుడు ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చిన్న శిశువుగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు ఒక ఇంటిలోనికి మార్చబడ్డారు. ఆ ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటిలోకి జ్ఞానులు వచ్చారు. కాబట్టి ఆ ఇల్లు గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని రాసినటువంటి విషయాలను ఆలోచన చేస్తే అసలు బైబిల్ గ్రంథంలో పేరు లిఖించబడటం అంటేనే అది దీవెన. బైబిల్ గ్రంథంలో పేరు లిఖించబడ్డది అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆయన యొక్క వినికిడిలో లేదా జరిగినట్టుగా జరగబో విషయాల కొరకు కూడా కొన్ని విషయాలు రాశారు. ఈ ఇంటిని గురించి రాస్తూ అన్నాడు. మత్తయి సువార్త ఇప్పుడే చదువుకున్నాం కదా. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో కనుక చదివితే స్టార్టింగ్లో ఏమంటారు? జ్ఞానులు వచ్చారు, పారసీక దేశపు జ్ఞానులు, వాళ్ళనే తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. ఆ జ్ఞానులు వచ్చి హేరోదు రాజును అడిగారు. ఏమని అడిగారు? అయ్యా, యూదుల రాజుగా పుట్టినవారు ఎక్కడున్నారు? మేము ఆయన చూడటానికి వచ్చాము, ఆయన ఏ ఇంట్లో ఉన్నాడో కాస్త చెప్పండి, మీ దేశంలోనే పుట్టాడు అని అడిగారు. అయితే హేరోదు రాజు గారికి అర్థం కాలేదు. వెంటనే ఆయన కూడా, హేరోదు రాజు గారు వెంటనే ఏం చేశారంటే, యూదుల రాజుగా అంటే ఇంకొకళ్ళు పుడుతున్నారేమో, ఆయన నాకు పోటీగా ఉంటారేమో అనుకొని ఆ యొక్క జ్ఞాన గ్రంథాలన్నింటినీ జ్ఞానులను పిలిపించి, ఈయనకు సంబంధించిన జ్ఞానులను పిలిపించి ఆ తాళపత్ర గ్రంథాలు, అక్కడ ఉన్నటువంటి ఆ వేదాలు అన్నిటిని అన్నీ కూడా చూసి, అయ్యా యూదుల రాజుగా అనేవాళ్ళు ఎవరైనా పుడుతున్నారా? పుడితే ఎక్కడ పుడతారు ఒకసారి చూడండి అంటే వాళ్ళు కూడా ఆ గ్రంథాలన్నీ తిరగవేసి, అయ్యా ఒక్క విషయం దొరికింది మాకు, యోధియా దేశంలో బెత్లెహేమ్ అనేటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణం గురించి ఒక ప్రవచనం చెప్పారు. ఏమన్నారో తెలుసా? యోధియా దేశపు బెత్లెహేమా, నీవు ఈ యొక్క యోధా ఉన్నటువంటి వారన్నిట్లో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు, నీ యొక్క ప్రజలను ఏలబోవాడు నీ నుండే వస్తాడు అని చెప్పి రాయబడి ఉందయ్యా. అనగా బెత్లెహేంలోనే ఆయన పుడతాడు అని రాసి ఉంది అని ఒక సూచన చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన యొక్క గ్రంథాలను ఎత్తుకుంటూ ఉన్నారు.
కానీ ఈయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు ఇప్పుడు యేసయ్య? అమ్మా ఎక్కడికి వచ్చారా? అర్థం కాల. బెత్లెహేంలో ఉన్నారా, యెరూషలేములో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అక్కడికి వచ్చేసారు. ఈ వివరాలన్నీ తెలుసుకొని ఈయన కూడా ఏం చెప్పారు అంటే, అయ్యా మీరు వెళ్ళి దర్శించండి, నేను కూడా వచ్చి ఆయన పూజిస్తానని చెప్పి పంపించాను. ఇప్పుడు వాళ్ళు తిన్నగా యేసయ్య ఉన్న ఇంటిలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వచ్చారు? తిన్నగా యేసయ్య ఉన్న ఇంటిలోనికి వచ్చారు. ఎలా వచ్చారు? ఒక నక్షత్రం వాళ్ళకి దారి చూపిస్తూ వచ్చి ఆ ఇంటి పైగా ఆగింది. అక్కడ ఆ ఇంటిలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మొదటి అంశం జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఏమిటో తెలుసా అండి? మొదటగా ఆ ఇల్లు ఎవరికి ప్లేస్ ఇచ్చిందో తెలుసా? ఎవరికి స్థలం ఇచ్చిందో తెలుసా? యేసు క్రీస్తు ప్రభులు వారికి స్థలము లేదా చోటు ఇచ్చినటువంటి ఇల్లు. ఈ క్రిస్మస్ శుభదినాన యేసయ్య ఉన్న ఇంటి గురించి ఆలోచన చేద్దాం. ఏమి చేశారో తెలుసా అండి? ఆ ఇల్లు పాతదే కావచ్చును, ఆ ఇల్లు చిన్నదే కావచ్చును, ఆ ఇల్లు గొప్పదై ఉండకపోవచ్చును, కానీ ఆ ఇల్లు ఎవరికి చోటిచ్చింది కొంత సమయం ఉండటానికి, లేదా తనలో ఉండటానికి, తన దగ్గర ఉండటానికి అంటే బాలుడైనటువంటి యేసయ్యకు ఆ ఇల్లు చోటు ఇచ్చింది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమిటి యేసయ్యకు చోటిచ్చినటువంటి ఇల్లు? యేసయ్యకు చోటిచ్చినటువంటి ఇల్లు కాబట్టే ఆ ఇల్లు ఎక్కడ రాయబడిందో తెలుసా అండి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అనేకమైన ఇళ్ళు ఉన్నాయి అక్కడ. యెరూషలేం పట్టణం అంతా అనేకమైనటువంటి ఇళ్ళు ఉన్నాయి, రామనగరం అంతటా అనేకమైనటువంటి ఇళ్ళు ఉన్నాయి. కానీ అక్కడ రాయబడింది ఏంటో తెలుసా అండి? యేసయ్య ఉన్న ఇల్లు, యేసయ్య ఇల్లు అని బైబిల్ గ్రంథంలో పేరు రాయబడింది. అలాగనే దీని అర్థం మనం బాగా ధ్యానిస్తే చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసయ్యకు చోటిచ్చినటువంటి ఇల్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు అనేకమైనటువంటి దినాలుగా మనం యేసు క్రీస్తు వారిలో గడుపుతూ ఉన్నాం కాబట్టి నీవు నేను మన హృదయంలో యేసయ్యకు స్థానం ఇస్తే ఎక్కడ రాయబడతాము? పరిశుద్ధ గ్రంథం. అమ్మ పరిశుద్ధ గ్రంథం అయిపోయింది, రాసేశారు ఆయన. మనకి ఒక గ్రంథం ఉంది. ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఆయన పరశుడై ఆత్మపరవశుడై ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. అప్పుడు ఒక చక్కటి గొర్రెపిల్ల చేతిలో ఒక గ్రంథం ఉంది. ఈయన అడిగాడు, ప్రభా ఏంటి ఆ గ్రంథము అని అడిగాడు. అయితే ఆయన చెప్పాడు, ఆ గొర్రెపిల్ల చెప్తా ఉంది, ఆ గొర్రెపిల్ల చేతిలో ఒక గ్రంథం ఉంది, అది నాకు అర్థం కావట్లేదు, అది ఏంది అని యోహాను గారు అడిగితే ఒక దూత ఎంతో మాట్లాడుతూ, అయ్యా ఆ పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల చేతిలో ఉన్నటువంటి ఆ జీవ గ్రంథం ఏదో తెలుసా? అది యేసు క్రీస్తు ప్రభువారిని, యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క రక్తంలో తమను తాము ఉదక స్నానం చేయించుకొని పరిశుద్ధతలో జీవించినటువంటి వారు ఉన్నారు. చూశారు ఆ తెల్లని పరిశుద్ధత, ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి పరిశుద్ధుల సమూహం ముందు చూశారు. అనగా భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారిని పోలి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీర్వాదం చొప్పున యేసుక్రీస్తు యొక్క ప్రభువారి యొక్క పాపపు లేకుండా ఏ విధంగా అయితే జీవించారో ఆ విధంగా జీవించిన వారి పేర్లన్నీ కూడా ఆ జీవగ్రంథంలో రాస్తూ వచ్చాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అసలు మనం దేనికోసం భక్తి చేస్తున్నామండి? క్రిస్మస్లు ఎందుకు జరుపుకోవాలి మనము? లేకపోతే ఆరాధన ఎందుకు చేయాలి? ఇంకో రకంగా చెప్పాలి అంటే ఆ జీవగ్రంథంలో పేరు కోసమే మనం ఇంత చేసేది. మనకు ఒక జీవగ్రంథం ఉంది. అక్కడ ఆ జీవగ్రంథంలో పేరు గనక రాయబడకపోతే ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఆ యొక్క జీవగ్రంథం అందు పేరు వ్రాయబడని ఎడల, 20 అధ్యాయం లాస్ట్ వచనం ఉంటుంది, ఆ జీవగ్రంథం అందు ఎవరి పేరు అయితే వాళ్ళ పేరు రాయబడదో వాళ్ళనట ఎక్కడేస్తారు? అగ్నిగుండంలో పడవేయబడతాడు. అనగా జీవగుండంలో కనుక పేరు రాయకపోతే అగ్నిగుండంలో పడవేయబడతారు. అగ్నిగుండం ఎవరికి ఉద్దేశించబడింది అంటే సైతానుకు, వాడి యొక్క అంధకార శక్తులకు, వాడితో ఉన్నటువంటి అనుచరులందరికీ కూడా అగ్నిగుండం నిర్వహించబడింది. మరి జీవగ్రంథంలో పేరు ఉన్నవారు నిత్య జీవంలో సదాకాలము తండ్రితో కూడా ఉండటానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అసలు మనకు ఆ జీవ గ్రంథంలో పేరు కోసమే మనం ఈ యొక్క ఆ భక్తిని లేదా యేసయ్య పట్ల విశ్వాసమును, యేసయ్య పట్ల ఆయన చూపినటువంటి ప్రేమను, కనికరమును మనము తీసుకొని వెళ్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇంకొకసారి ఆలోచన చేద్దాం. మన చర్చిలో అయితే లేదు, కానీ పెద్ద చర్చిలో ఉంది. ఏముంటుందో తెలుసా అండి? మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పేర్లు, ఆశీర్వాదం కోరుకుంటాం. ఆశీర్వాదం ఎట్లా కావాలని కోరుకుంటున్నామో తెలుసా? చక్కగా పేర్లు రాయించి పెడతాం. ఫ్యాన్ ఒకటే ఇస్తాం, కానీ దానికి 3 రెక్కలు. ఆ తర్వాత వీలుంటే ఈ తలకాయ కూడా, ఫ్యాన్ తలకాయ కూడా ఏమని రాస్తామో తెలుసా అండి? ఎప్పుడన్నా వెళ్ళి చూడండి మీరు. బొంతు బాబురావు, పిల్లి సుబ్బారావు, నక్కా బాబురావు, పంది పాపారావు, అన్ని పేర్లే. ఎవడన్నా ఫ్యాన్ బాగుందని పైకి చూసి దాని యొక్క ఆ కంపెనీ ఏదో చూద్దామని తెలిస్తే వీళ్ళ పేర్లే కనపడతా ఉంటాయి. ఏమిట్రా నాయనంటే, నేను ఇచ్చాను దేవునికి, నా పేరు అక్కడ కనపరచబడాలి. దేవునికి స్తోత్రం. తప్పేమి కాదమ్మా, నేను విమర్శించట్లేదు, అది మంచిదే. ఎందుకు అంటే ఇక్కడ అనేక మంది ఉన్నారు, కొంతమందికి ప్రోత్సాహకరంగా ఉండటానికి అది చేయటం కూడా మంచిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పేరు మంచిగా ఉండాలని, నేను ఆశీర్వదించబడాలని నాకు కూడా ఆ ఆశీర్వాదం అనిపిస్తుంది కదా. సంఘంలో పేరు రాయాలని ఆలోచన చేసినప్పుడే మనకి ఇంత ఆశీర్వాదం అనిపిస్తే, మరి పరలోకంలో పేరు రాయబడాలి అంటే మనం ఎంతగా ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాలి అర్థమవుతుందా? కాబట్టి ఈ క్రిస్మస్ శుభదినాన యేసు క్రీస్తు ప్రభు వారికి ఒక ఇల్లు చోటిచ్చింది. ఆ ఇల్లు చోటిచ్చినందుకు ఆ ఇల్లు యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ రోజుకి కూడా మన దగ్గర నుంచి ఎవరన్నా యెరూషలేం పట్టణం వెళితే అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు పశువులతో పాకలో పడుకొని పెట్టినటువంటి ప్లేస్లోను, ఏ ఇంటిలో అయితే ఆశ్రయం ఉన్నారో, ఏ ఇంటిలో అయితే ఆయన ఉన్నారో ఆ ఇంటిలోనూ ఈ రోజుకి ఫోటోలు దిగుతూ అది దేవుని ఇల్లు అని చెప్పి రాయబడుతూ ఫోటోలు దిగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ రోజు కూడా ఆ ఇల్లు అట్లే ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. యేసయ్యకు మీ ఇంటిలో ఎప్పుడన్నా చోటిచ్చారా? అసలు ఎప్పుడైనా ఆహ్వానించారా? యేసయ్యకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాం? యేసయ్య, నీ దగ్గర ఉన్న స్వస్థత నా జేబులో పెట్టు. యేసయ్య, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు నా కుడి జేబులో పెట్టు. యేసయ్య, నీ దగ్గర ఉన్నటువంటి అద్భుతాలు నా తలకాయ నన్ను నెత్తి మీద నుంచి ఆశీర్వదించు. యేసుక్రీస్తు ప్రభువా, నీ దగ్గర ఉన్నటువంటి ఆ ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వండి. యేసయ్య, నీ కృపలో ఉన్నటువంటి ఆ బలము, శక్తి మాకివ్వండి. అంతేగాని యేసయ్య, నువ్వు నా దగ్గరకు రా, నా హృదయంలో ఉండని మనం ప్రార్థన చేయగలుగుతాం. అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యను చోటిచ్చినటువంటి ఇల్లు జీవగ్రంథంలో ఏ విధంగా అయితే రాయబడుతుందో, నీ హృదయంలోనూ నా హృదయంలోనూ యేసయ్యకి గనక మనం చోటు ఇవ్వగలిగితే మనం ఎక్కడ రాయబడతాము? జీవగ్రంథంలో రాయబడతాం. జీవగ్రంథంలో రాయబడితే అది మనకి నిత్య జీవంలోకి తీసుకొని వెళ్తాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 ఇది చాలా జాగ్రత్తగా గమనించారు. రెండవది, ఆ ఇల్లే. ఇప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు? ఆయన ఆ ఇంట్లో ఉన్నాడేమో, మేము వెళ్ళి చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఆ చోటు ఇచ్చారంతే కొంత సమయం. ఆ ఇంటిలోకి యేసు ప్రభు వారు అక్కడ చోలుపడ్డారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, దేవుడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు. లోకసువార్తలో చదువుకుందాం. దానికిదే మీ కానవాలు చదవాలి. ఒక శిశువు పట్టుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని చెప్పును. ఏనా ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేయడానికి వచ్చాడు? మన రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద సమాధానం కలగజేయటానికి వచ్చాడు. ఆయన దేవాది దేవుడు. ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒక ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. ఎప్పుడైతే దేవుడికి ఇల్లు ఆశ్రయం ఇచ్చిందో అది ఏమైపోయిందో తెలుసా అండి? దేవుని ఇల్లుగా మార్చబడింది. ఈ క్రిస్మస్ శుభంలో మరొకసారి మనం ఆలోచన చేద్దాం. మొదటిగా మనము యేసయ్యకు మన హృదయంలో చోటిస్తే మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. అనగా ఆ ఇల్లు యేసయ్యకు చోటిచ్చింది. బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా మనము మన హృదయంలో యేసయ్యకు చోటు ఇస్తే జీవగ్రంథంలో రాయబడతాం. రెండవది,
ఆ ఇల్లు యేసుక్రీస్తు ప్రభు వారికి చోటిచ్చి దేవుని ఇల్లుగా పిలువబడతా ఉంది. అలాగే మన హృదయంలో మనము యేసయ్యకు చోటిస్తే మనము కూడా దేవుని ఇల్లుగా మారిపోతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇల్లు ఎలా ఉంటుంది? దేవుని ఇల్లు ఎలా ఉండాలమ్మ? దేవుని ఇల్లు ఎలా ఉంటుంది? దేవుని ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇంకా పరిశుద్ధంగా ఉంటుంది, ఇంకా దేవునికి స్తోత్రం కలుగులాక. పంచాయతీలో పడిపోయి నేను కూడా పంచాయతీ లాగానే మారిపోయాను రా. మీరు కూడా నన్ను పంచాయతీ కార్యదర్శిగానే చూస్తూ ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని మా ఊరి ఈజిఎస్ స్టాఫ్ లాగాను ఆ విధంగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చలి నుంచి రాలేదు, ఎందుకో ఇవాళ వాతావరణం కూడా బాగలేదు. దేవునికి స్తోత్రం కలిగిన. తప్పు మనది కాదు, వాతావరణం మీదకి నెట్టేసి ఒక క్రిస్మస్ని అట్లా తప్పించేద్దాం. దేవునికి స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఇప్పుడు బయటికి రండి, ఒకసారి పక్కకు చూడండి. నువ్వు అందంగా ఉన్నావని చెప్పండి. చెప్పండి రా, పక్కకు ఒకసారి చూడండి. ఎందుకంటే మనం చాలా అలసిపోయి ఉన్నాం. మీరు అందంగా ఉన్నారని చెప్పండి. దేవుడే జబ్బులు తీస్తూ ఉన్నాడు. అన్నయ్య మీరు చాలా అందంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగినాక. దేవునికి స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీవు దేవుడి స్వరూపంలో ఉన్నావు అని చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి అమ్మా, ఇటు పక్క వాళ్ళకి అటు పక్క వాళ్ళకి చెప్పండి. మీరు దేవుని స్వరూపంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడబోతా ఉంది. చెప్పరా? ఇప్పుడు ఏమైపోతుందంటే అన్నవు ఇప్పటికే మాతో పాటు ఉంటే అక్కడ కూడా ఏమనే జీవగ్రంథంలో దేవునికి స్తోత్రం కలిగినాక. చెప్పండి, జీవగ్రంథంలో రాయబడబోతా ఉంది. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. దేవునికి స్తోత్రం కలిగినాక. దేవుని ఇల్లుగా మార్చబడాలి. ఏమిటి దేవుని ఇల్లు అంటే చాలా జాగ్రత్తగా గమనించాలమ్మా. దేవుని ఇల్లు అని చెప్పడానికి గనక ఆలోచన చేస్తే దేవుని ఇల్లు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దేవుని ఇల్లుగా మారితే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏవి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఇల్లులో ఎప్పుడు కూడా ఏం జరుగుతూ ఉంటుంది? దేవునికి ఆరాధన జరుగుతూ ఉంది. సంఘము దేవుని ఇల్లు. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? ఆరాధన జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఆరాధన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, ఆశీర్వాదాలు జరుగుతూ ఉన్నాయి, బలము ఇక్కడికి వస్తూ ఉంది. అన్నీ కూడా సంఘటిత పరుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన కుటుంబాల్లో కూడా మనం దేవునికి చోటిస్తే మనము దేవుని ఇల్లుగా మార్చబడతాము. దేవుని ఇల్లుగా మార్చబడితేనే దేవుని యొక్క ఇల్లాలిగా మారిపోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇల్లు అంటే ఏమిటి అమ్మ? ఇల్లు అంటే ఏమిటి? ఇప్పుడు తమ్ముడి దగ్గరకు వచ్చాను. తమ్ముడు పేరు మర్చిపోయాను చిన్నడు, గాంధీ మీ ఇల్లు చాలా బాగుంది అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు గాంధీ ఇల్లు బాగుందా? గాంధీకి ఇల్లు ఉందా? ఇప్పుడు ఉందా అమ్మా? లేదు. గాంధీకి ఇల్లు లేదు. బుజ్జుకుంది ఇల్లు, నాకుంది. గాంధీకి ఇంకా లేదు. ఏనా మాకు తెలియకుండా ఏమైనా ఇల్లు పెట్టుకోలేదు కదా. దేవునికి స్తోత్రం కలిగినాక. అంటే పెట్టుకునే ఆలోచన ఉంటే చెప్పండి, ముందుగానే ఆశీర్వదిద్దాం. దేవునికి స్తోత్రం. అమ్మవాళ్ళు కొంతమంది ఉందే అంటేను సరదా కోసం అన్నాం. తమ్ముడు మన మంచి ఆశీర్వాదం కలిగినటువంటి కుమారుడు. దేవునికి స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఇల్లు అంటే ఒక యజమానుడు, తన యొక్క సాటియన్ సహాయము, బిడ్డలు. ఇది దేవుని ఇల్లు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం దేవుని ఇల్లుగా మారిపోతూ ఉన్నాం. అనగా దేవుడు మనకి యజమానిగా ఉండాలి, ఆయనకి భార్యగా మనం ఉండాలి. ఉంటామా అండి? ఉంటామా? ఉండగలుగుతామా? అస్సలు అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఉండాలన్నట్లా అంటే చాలా జాగ్రత్తగా చెప్తాను, గమనించండి. దేవుని ఇల్లు, దేవుని ఇల్లాలు. మనం అందరం కూడా దేవునికి ఇల్లాలుగా కావాలి. ఇంకో విషయం చెప్పాలి అంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు కొంత ఆస్తి ఉన్నది, నాకు కొంత అధికారం ఉన్నది, నాకు కొంత ఆశీర్వాదం ఉన్నది. ఇప్పుడు వీటన్నిటిలో పాలిభాగస్త్రాలుగా ఎవరున్నారు అంటే నా భార్య ఉన్నది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లిలో ఒక ప్రమాణం చేశాను. ఏమని ప్రమాణం చేశానో తెలుసా? అమ్మ, నా ఆస్తి అంతట్లో నిన్ను పాలిభాగస్తులుగా చేసుకుంటున్నాను, నాకున్న అధికారం అంతట్లో కూడా పాలిభాగస్తులుగా చేసుకుంటున్నాను, సాటి అయిన సహాయంగా చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగా నేను ఏదైతే అధికారం కలిగి ఉన్నానో, ఏదైతే ఆస్తిని కలిగి ఉన్నానో, దాంట్లో సమానమైనటువంటి అధికారిగా నా భార్య ఉండింది. మనము దేవుని
ఇల్లాలుగా మారిపోతే దేవునికి ఉన్నటువంటి అధికారం, దేవునికి ఉన్నటువంటి ఆశీర్వాదం, దేవునికి ఉన్నటువంటి ప్రేమలో నువ్వు నేను కూడా మనం ఏమైపోతామంటే పూర్తిగా సహభాగస్వామిగా, సమానమైనటువంటి అధికారం కలిగిన వాళ్ళుగా, లేకపోతే యేసయ్యకు పాలి భాగస్థురాలుగా నువ్వు నేను చేర్చబడాలి. ఇది దేవుని యొక్క ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుని ఇల్లాలుగా మాట్లాడాలి. ఇక మూడో విషయానికి వద్దాము. మూడో విషయం ఏమిటో తెలుసా అండి? ఆ యొక్క నక్షత్రము ఎక్కడికి వచ్చి ఆగింది? ఎక్కడికి వచ్చి ఆగింది? ఆ ఇంటి మీదకి వచ్చి ఆగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఇంటి మీదకు? యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్నది కాబట్టి ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఆగుదాం. ఇప్పుడు మనం ఎక్కువగా ధ్యానించవలసినటువంటి అంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి అంశం ఏమో యేసయ్యకు చోటిచ్చింది కాబట్టి జీవగ్రంథంలో మన పేరు రాయబడుతూ ఉన్నాము. రెండోదేమో దేవుని యొక్క ఇల్లుగా పిలువబడ్డది. అలాగే మనం కూడా దేవుని యొక్క ఇల్లుగాను ఇల్లాలుగాను పిలువబడతాము. ఇప్పుడు యేసయ్యకు చోటిచ్చినటువంటి ఇంటి మీద ఒక నక్షత్రం వచ్చేసి ఆ చోటుగా వచ్చేసి అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మనము కొవ్వొత్తు ఆఫ్ చేసినట్టుగా ఆరిపోయింది. ఆరిపోయిందా? ప్రకాశవంతంగా వెలుగుతూ ఉందా? నక్షత్రం ఆగిపోయిందా? వెలుగుతూ ఉందమ్మా? ఆరిపోయిందా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాదమ్మా, నక్షత్రం వచ్చింది ఆ ఇంటి మీదకు, వెలుగుతూ ఉందా? ఆరిపోయిందా? వెలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఇంటికి అనగా దేవునికి చోటిచ్చినటువంటి ఇల్లు కాబట్టి ఈ పారసీక దేశం నుంచి బయలుదేరినటువంటి జ్ఞానులకు నక్షత్రము ఆ దారి చూపించుకుంటూ వచ్చింది. వచ్చి ఆ యొక్క ఇంటి పైన నిలిచి ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉన్నది. అలాగనే మనం కూడా దేవునికి గనక చోటిస్తే మన హృదయంలో మన యొక్క జీవితాలు కూడా ప్రకాశించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, లోకము నన్ను గ్రహించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు మనం చోటిస్తే చాలా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటాం మన యొక్క జీవితాల్లో. చాలామంది జీవితాల్లో మనము క్రీస్తుకు చోటు ఇవ్వని వారిగా ఉంటూ ఉన్నాము. ఎందుకో డల్గా అనిపిస్తూ ఉంటారు. నాకు డల్గానే ఉంది, మీకు డల్గానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. ఏమై ఉండొచ్చు? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇవాళ 2 గంటల దాకా మేల్కొన్న వాళ్ళు ఒకసారి చేశారు. ఆ తర్వాత 3 గంటలకు లేచిన వాళ్ళకి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇది విషయం. మనం ఏం చేస్తున్నామంటే నాతో సహా ఎక్కువ సమయాన్నేమో నిద్రాభంగం కలిగించుకొని తిరుగుతూ ఉదయకాలం లేచి యొక్క అవస్థలు పడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ధ్యానాంశంలోనికి వెళ్దాం. ఆ యొక్క నక్షత్రము ప్రకాశిస్తూ ఉన్నది ఆ ఇంటి మీద. అలాగనే మనం కూడా మన హృదయంలో గనక దేవునికి గనక చోటిస్తే మనము కూడా ఆ నక్షత్రం వెలుగు వలె ప్రకాశించబడుతూ ఉంటాం. ఏమిటి ప్రకాశించబడటం, ఏమిటి దీవించబడటం అని గనక మనం ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మ. ఒక ఆయన ఉన్నాడు, 10 సంవత్సరాల వయసులో, ఒక పెద్ద దైవజనుడు. 10 సంవత్సరాల వయసులో ఆయన ఏం చేస్తారో తెలుసమ్మా? 10 సంవత్సరాల వయసు వరకు బాగానే ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు వరకు రక్తవాంతులు చేసుకునేటువంటి జబ్బు వచ్చింది ఆయన. ఆ జబ్బు వచ్చేసి పాపం రక్తవాంతులు చేసుకుంటూ దేశమంతా తిరిగి అనేకమైనటువంటి చోట్లకు వెళ్ళాడు. పాపం ఆ విధంగా వెళ్ళిన తర్వాత 17 సంవత్సరాల వయసులో ఆయన్ని దేవుడు దర్శించిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, అయ్యా నేను మిమ్మల్ని నా రక్షకునిగా అంగీకరిస్తున్నానని చెప్పి ఆయన దేవుడు సేవకు ఆయన్ని అంగీకరించిన తర్వాత స్వస్థత కలిగింది. ఆ తర్వాత దేవుని సేవకు పూనుకున్న తర్వాత ఇప్పుడు అనేకమైనటువంటి సంఘాలు అనగా కొన్ని లక్షల మందికి ఆయన సువార్త చెప్పాడు. కొన్ని వందల మంది సంఘ కాపర్లను తయారు చేశారు. కొన్ని వేల సంఘాలు వారు కట్టారు. కొన్ని కోట్ల మందికి వారి యొక్క సువార్త పరిచర్య చేశారు. ఆయన పేరు ఏమిటంటే హోసన్న గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాగనే ఇంకో ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు.
ఏం పేరమ్మా? దేవదాసాయి గారు, ముంగమూరి దేవదాసాయి గారు. వీరు కూడా పెద్దగా చదువుకున్నవారు కాదు. ఏసన్న గారు అయితే 6వ తరగతి, ముంగమూరి దేవదాస్ గారు కూడా 6-10 లోపల. కానీ వాళ్ళు వెలిగించబడ్డారు. వెలిగించబడిన తర్వాత వాళ్ళ జీవితం మొత్తం కూడా దేవుడికి అర్పించారు. ఆ వెలుగును బట్టి వీళ్ళు పోయి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వెలుగు గురించి మాట్లాడాలి అంటే ఏమిటి వెలుగు? మన జీవితాల్లో వెలుగు అనే దాన్ని మనం ఎలా గుర్తించాలి? మన జీవితంలో ఎప్పుడైనా, మీ జీవితాల్లో కానీ నా యొక్క జీవితంలో కానీ నిరాశ నిస్పృహలు ఎప్పుడైనా వచ్చాయా? ఎప్పుడైనా వచ్చాయమ్మా? ఎంతగా వచ్చినాయి అంటే, నా జీవితంలోనైతే ఒక్కసారి ఈ శ్రమలను భరించలేము, దీంతో ముగిస్తే చాలు అనేటువంటి శ్రమలు అయితే నాకు వచ్చాయి. కాబట్టి మీ యొక్క జీవితాల్లో ఎప్పుడన్నా అట్లాంటి ఆలోచనలు వచ్చినాయమ్మా? రోజు వస్తూనే ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రోజు వస్తూనే ఉన్నాయి అన్నమాట. అది చీకటి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మీరు నన్ను మీ హృదయంలో గనక చోటు ఇవ్వగలిగితే, మీ యొక్క హృదయ ముఖద్వారంలో యేసుక్రీస్తు ప్రభువును ఉంచుకొని ఆయన యొక్క విశ్వాసంలో మనం కొనసాగగలిగితే ఆ చీకట్లన్నిటినీ కూడా, బంధకాలన్నిటినీ కూడా తెంచివేయగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కొంతమంది ఉన్నారు బాగా ఆశీర్వదించబడ్డారు. కానీ ఆయన మొదటి రాజు, మన యొక్క ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మొదటి రాజు, ఆయన పేరు సౌలు గారు. ఆయన ఏం చేశారు తెలుసా అండి? ఒకసారి దేవునిలో దీవించబడుతూ గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక మంచి, అనగా ఒక రాజ్యం నుంచి 2వ రాజ్యం, 3వ రాజ్యం, ఒక సామ్రాజ్యం వచ్చేసింది. చక్రవర్తి అయిపోయిన తర్వాత ఇదంతా కూడా దేవుని వల్లనే కలిగింది, దేవుడే నన్ను అభిషేకించాడు అని సౌలు చాలా చక్కగా దేవుణ్ణి స్తుతించేవాడు మొదట్లో. ఆ తర్వాత చక్రవర్తి అయిపోయిన తర్వాత ఏమొచ్చిందో తెలుసా అండి? ఆత్మీయ గర్వం వచ్చేసింది. అనగా చీకటి ప్రవేశించడానికి గల కారణం, దేవుని వాక్యము వెలుగైతే ఆ వెలుగును బట్టి ఆశీర్వదించబడిన తర్వాత ఇప్పుడు ఎన్లోకి ఏం వస్తుంది? చీకటి వచ్చేసింది. ఎంతగా వచ్చింది అంటే, ఆయన మాత్రమే గొప్పవాడు, ఎదుటివాడు కాదు. దేవుడు కూడా ఈయన యొక్క ఘనత మీద ఆధారపడే అంతగా ఆయన హెచ్చించుకున్నాడు మనసులో. ఈ యొక్క యుద్ధంలో గెలిచి వస్తా ఉంటే దావీదు 10,000 మందిని చంపాడు, సౌలు 1,000 మందిని చంపాడు అన్నప్పుడు ఇది దేవుడి యొక్క కృప అని ఆయన అనుకోలే, దేవుడు ఇచ్చినటువంటి ఘనతను అనుకోలే. కాబట్టి సౌలు గారు ఏం చేస్తున్నారంటే, ఆయన యొక్క మనసులో ఆయన వ్యతిరేకించారు. ఆ యొక్క గట్టితనం తీసుకొని వచ్చి దేవుని మాటను తృణీకరించిన తర్వాత ఆయన జీవితంలో ఏమొచ్చేసింది తెలుసా అమ్మ? తనను తాను చంపుకునే అంతగా నిరాశ వచ్చేసింది. అనగా మనం హెచ్చించుకున్నప్పుడు అటువంటివి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చీకటి అంటే ఏమిటో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన పేరేమిటి? ఆయన ప్రధాన శిష్యుడు, ఎక్కువ కూడా డబ్బుల సంచి ఆయన దగ్గర ఉంటుంది. ఏం పేరమ్మా? ఇస్కరియోతు యూదా. ఆ యూదా గారు కూడా యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు వారికి మంచి శిష్యుడే. ఆయనకి ఎల్లప్పుడూ దగ్గరగా తిరిగే 3 శిష్యుల్లో ఆయన కూడా ఒకడు. కానీ ఆయనలో ఏమొచ్చేసింది? చీకటి ప్రవేశించింది. ఆ చీకటి ప్రవేశించగానే తనను తాను ఆత్మహత్య చేసుకునే విధంగా తయారైపోయినాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. మన జీవితాల్లో కూడా అటువంటి చీకట్లే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నేను ముగిస్తూ ఉన్నాను రా, ఎందుకో అన్కంఫర్టబుల్గా ఉంది. ఓకే, ముగిస్తూ ఉన్నాను. యాక్చువల్గా నా మాట ఇది కాదు, నా భాష ఇది కాదు, కొంచెం డల్గా ఉంది నాన్న. నువ్వు కంటిన్యూ చేయండి, ఓకేనా? ఒక 5-10 నిమిషాలు కంటిన్యూ చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న అమ్మా, మీరు చిన్న ప్రార్థన నా కొరకు చేయండి. ఎందుకంటే సంథింగ్ ప్రాబ్లం జరుగుతూ ఉందిరా, చెమటలు పడుతూ ఉన్నాయి. ఫ్యాన్ కోసం కాదు, అది కాదు నాన్న, ఫ్యాన్ గురించి కాదు, ఉన్నాను. యాక్చువల్గా ఏమో సంథింగ్ ఇబ్బందిగా ఉంది. 2 days నుంచి